ఏ బంధంలో అయినా సమయం ఇస్తేనే ఆ బంధం కడ వరకు నిలబడుతుందని నేను అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటానండి. ప్లీజ్ సపోర్ట్ చేయమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బస్సు ఎక్కాను, రెండోసారి ఫ్రీ బస్ అయితే ఎక్కాను అన్నమాట. సీట్లో అయితే కూర్చున్నా. ఫస్ట్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అయితే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి అయితే వచ్చింది. తనకైతే ప్లేస్ ఇచ్చిన. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆవిడ దిగేసింది. మళ్ళీ నేనైతే కూర్చున్నాను అన్నమాట. సో చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను. ఊర్లోకి వచ్చేసిన. ఇప్పటి నుంచి అయితే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. చిన్నక్క అయితే పొలంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాగు పడిచేసి నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు అక్క పొలంకి వెళ్ళిపోయింది అనుకో, తాళం అయితే ఇక్కడే పెడుతుంది. నేను తాళం తీసుకొని బ్యాగ్ ఇంట్లో పాడేసి అయితే వెళ్తాను అనమాట పొలంకి. అది తాళం అయితే ఇక్కడ పెట్టింది. ఇప్పుడు తాళం అయితే తీసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని అయితే పొలంకి వెళ్ళాలి. డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని కొద్ది దూరం అయితే వెళ్ళేసరికి బావ అయితే వచ్చాడు. బండి మీద అయితే తీసుకెళ్ళిపోతున్నాడు పొలంకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.